పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తి రసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. మూక కవి శంకరులు అమ్మవారిని ప్రార్థిస్తూ ఒక్కసారిగా ఆమె తాంబూల లేశము ద్వారా ఆయనకు మాట రాగానే చెప్పినటువంటి 500 శ్లోకాలలో ఆర్యా శతకం చాలా ప్రధానమైనది. అందులో నాకు చాలా ఇష్టమైనటువంటి శ్లోకం ఇది. పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తి రసధాటి అన్నారు. పురమథన పుణ్యకోటి. మన్మధుణ్ణి దగ్ధం చేసినటువంటి శివుడి పుణ్యాల పేటి తల్లి నువ్వు ఎంత పుణ్యం చేసుకుంటే నువ్వు భార్యగా వెళ్తావు శివుడికి అంత పుణ్యం చేసుకున్నాడాయన అన్నాడు. పుంజిత కవిలోక సూక్తి రసధాటి. మొత్తము ప్రపంచములో కవిత్వము, కవులు ఎక్కడున్నారో వాళ్ళందరి యొక్క వాక్కులలో ప్రవహిస్తున్న ధాటివి. ఆ ప్రవాహానివి నువ్వే అని శాసనం చేశారాయన అమ్మవారి గురించి. మనసి మమ కామకోటి. అటువంటి ఆ వాగ్దేవత, ఆ కామాక్షి పరదేవత మనసి మమ కామకోటి విహరతు. నా మనస్సులో నిత్యము విహరించుగాక అని ఆయన ప్రార్థన చేసుకున్నారు. నాకు చాలా ఇష్టమైన శ్లోకం. ఎప్పుడు మాట్లాడినా నేను అదే చెప్పుకుంటాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు శబ్దం అన్నది అమ్మవారి యొక్క అనుగ్రహంతో రావాలి బయటికి. ఒక్క చోట కూడా అపశబ్దము రాకుండా అమ్మవారు నన్ను కాపాడుగాక అని ప్రార్థిస్తూ ఇవాళ సాంప్రతి సురేంద్రనాథ్ గారు చాలా మహానుభావులు. నాకెప్పటినుంచో ఆయన గురించి తెలుసు. నేను అటువంటి ఒక మహానగరములో ఉన్న మహా ఋషిని కలవబోతున్నాను ఇవాళ అనుకుంటే మిమ్మల్నందరిని చూసిన తర్వాత ఆయనొక్కరు గాదు. ఇక్కడందరూ మొత్తం ఇది మహర్షి మండలుంది ఇక్కడ అనిపించింది నాకు. అసలు దీనికి తపోవనం అని పేరు పెట్టొచ్చేమో మన సమూహానికి. ఈ ఇంతమందిని జూసిన తర్వాత నేనిక్కడ పాల్గొనడం అన్నదేదో ఒక మహా వటవృక్షము దగ్గర కింద ఉన్న గచ్చకాయలాగా కనపడుతున్నాను నేను. అంత మహానుభావులు మీరందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఎక్కువ సమయం తీసుకోకుండా వారు చాలా ఆర్ద్రమైనటువంటి పరిచయం చేశారు నా గురించి. వంశము, ఆ వంశములో ఉన్న కవిత్వము ఇది పరంపరాగతంగా ఎవరిని అనుగ్రహిస్తుందో తెలియదు అమ్మవారు. ఆ పాత్ర నేనైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ఈ ఈ జన్మకు అది లభించినందుకు మాత్రం నేను నిరంతరం ఆ పరమేశ్వరుడికి, ఆ వాగ్దేవతకు నేను సదా కృతజ్ఞుడినై, ఆ దాసుడినై ఉంటాను. ఎందుకంటే సంస్కారం అన్నది మనం నేర్చుకుంటే వస్తుంది. కానీ ఈ కవిత్వము అన్న సంస్కారం ఏదో ఒక విశేషమైన పూర్వజన్మల ఫలం, ఆ పుణ్యం ఉంటే తప్ప మనకు దక్కదు. అది దక్కింది కాబట్టి దాన్ని సన్మార్గములో, సరైన మార్గంలో తీసుకువెళ్ళాల్సిన బాధ్యత నా మీదుంది. అది నేను నిర్వర్తిస్తాను తప్పకుండా. అయితే ఎప్పుడు అనుకోలేదు నేను. నేను నా జీవితంలో నేను కవిత్వం చెబుతానని గాని, పద్యము, శతకము, అవధానం దాకా నా ప్రయాణం సాగుతుందని నేనెప్పుడు ఊహించలేదు. నా బ్యాంకు ఉద్యోగము రీత్యా నేను మధ్యప్రదేశ్ ఇండోర్‌లో పనిజేయడం జరిగింది ఒక 4 సంవత్సరాల పాటు. అది మాత్రం నా జీవితంలో ఒక ఒక మరచిపోలేనటువంటి మలుపు. అదంటే ఒక జీవితానికి ఒక భూమికను ఏర్పాటు చేసింది ఆ ప్రయాణం. అక్కడ ఉజ్జయిని, ఓంకారేశ్వరు, ఆ నర్మదా నదీ తీరంలో ఎప్పుడూ కూర్చొని ఆ శివ ధ్యానంలో ఉండడం వల్ల ఒక రాత్రి ఒక విశేషమైన సంకల్పం కలిగింది ఎందుకో. అంటే న ఏదో కవిత్వం చెబుతున్నాము అయిపోతోంది గాదు. ఒక జీవితానికి ఒక ఆలంబన. కవిత్వం అంటే మన జీవితాన్ని దిద్దుకోవడానికి ముందు ఉపయోగపడాలి గదా! ఏం జేయాలి అంటే ఆ రాత్రి ఉన్నట్టుండి సంకల్పం ఒక శతకం రాయాలి. శంకర శతకం అని పేరు పెట్టుకొని శంకర అనే మకుటంతో ఒక శతకం నేను రాయడం జరిగింది. అప్పటికి చాలా పాటలు, పద్యాలు రాసుకున్నా ఆ శతకం మాత్రం నా జీవితానికి ఒక ముఖ చిత్రం లాంటిది. నేను లేను అక్కడ శివుడే ఉన్నాడు. ఆ ప్రయాణం మొత్తము నాకు శివధ్యానం అంటే జీవితాన్ని ఒక శివోపాసనగా చెయ్యాలి. ఈ జీవితం శివుడికి అంకితం అన్నంత ఆ దృష్టి, ఆ మార్గము ఆ శతకం ద్వారా ఏర్పడింది నాకు. అందులో శివుడు మొదటి పద్యంలోనే నేను చెప్పిందేమిటంటే, శ్రీకారాకృతి నీదు ముద్ర జటయా శ్రీకారమే దేహమున్ శ్రీకారంబులు చుట్టినట్లు తిరుగన్ శ్రీ సర్పరాజంబులున్
శ్రీకారంబవు సర్వలోక రచనా శ్రీ విద్యకున్ సిద్ధికిన్ శ్రీకాలాధిప నిన్ను గొల్తు నిరతిన్ శ్రీలిమ్మురా శంకరా. శివుడు అష్టమూర్తి తత్వం. 8 శ్రీకారాలతో ఈ పద్యం మొదటి పద్యం శంకర శతకంలో. శ్రీకారాకృతి నీదు ముద్ర. ఆయన ఒక కాలు ఇట్లా ఎడమ కాలు ముడుచుకొని ఎడమ కాలు కిందికి వదిలి కుడి కాలు ముడుచుకొని కూర్చుంటే ఆయన ముద్రనే శ్రీకారంలాగా కనపడుతూ ఉంది. ఆయన జట శ్రీకారం ఇలా గంగబారుతూ ఉంటుంది జటలో నుంచి. అది శ్రీకారంగా కనబడుతూ ఉంది. ఆయన చుట్టుకున్న పాములేమైనా సామాన్యమైనవా? అవి ఇట్లా శ్రీకారంలాగా చుట్టుకొని ఉన్నాయి. అన్ని ఇట్లా వంపులు తిరిగి. ఇన్ని శ్రీకారాలున్నాయి ఆయన ఆకారంలో చూస్తే. ఆయనెవరు? మూలము. కేవలం సగుణాకారంగా చూస్తే కాదు గదా! మూలంలో శ్రీకారంబవు సర్వలోక రచనా శ్రీ విద్యకున్ సిద్ధికిన్. శ్రీ విద్య మహోపాసన. ఉపాసనలో శ్రీ విద్యను మించిన ఉపాసన లేదు. ఆ శ్రీ విద్యకు శ్రీకారం ఎవరు అంటే పరమేశ్వరుడు. సిద్ధికి, ఉపాసనకు, ప్రారంభానికి శ్రీకారం ఆయనే, సిద్ధికి శ్రీకారం ఆయనే. అటువంటి శ్రీకారాత్మకమైనటువంటి శివుడు నన్ను అనుగ్రహించుగాక అని ఆ శతకం ప్రారంభం చేసుకోవడం జరిగింది. అయితే దాంట్లో చేసిన ప్రయోగాలు అనడానికి అది ఊరికేదో చెప్పడానికి అంతే తప్ప శివానుగ్రహం, ఆయన అనుగ్రహముతో అది అలా జరిగింది అంతే ఈ సృష్టిలో అనుకుంటాను నేను. అందులో ఆ పద్యాలు రాసుకుంటూ ఒక చమత్కారమైన ప్రయోగం ఏమిటంటే, ఓంకారేశ్వర్ వెళ్ళినప్పుడు కొండ మీద శివాలయం ఉంటుంది. కింద నర్మదా చాలా విశేషంగా ప్రవహిస్తూ ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది నర్మదా నది చూస్తే. కొండ మీదేమో ఆయన ఉన్నాడు, కింద నర్మద బారుతోంది కదా, ఈ నర్మదకు ఎంత అనుగ్రహించాడు నర్మదను అనుకొని, నీచే నర్మద పావనంబయను నీ నెయ్యంబుతో వాయువుల్ అని మొదలు పెట్టుకున్నాను అక్కడ కూర్చొని పద్యం. అది ఎంత చమత్కారంగా వచ్చిందంటే, పైన నువ్వున్నావు, మధ్యప్రదేశ్ కదా, హిందీ ప్రధానం అక్కడ. పైనేమో నువ్వున్నావు, నీచే నర్మద పావనంబయ్యను, కిందేమో నర్మద పావనమైపోయిందయ్యా నీ వల్ల, నీ అనుగ్రహం వల్ల అని ఒక స్ఫురణ. అది ఆ సద్యస్ఫూర్తే అమ్మవారు, అదే పరమేశ్వరుడు. అటువంటి ప్రయోగాలు జరిగి చాలా మంచి మంచి పద్యాలు వస్తున్న తరుణంలో కార్తీక మాసంలో కూర్చొని 30 రోజులు రుద్రభాష్యం, ఆ రుద్రభాష్యం చదువుకుంటూ, ఆ రోజు రుద్రభాష్యంలో నేనేం చదువుకున్నానో దాని గురించి ఒక పద్యం అలా శివుడిది రాసుకోవాలి అని అలా ఒక 30 పద్యాలు కార్తీక మాసంలో రాసుకోవడం జరిగింది. అందులో విశేషమైన పద్యాలు కొన్ని మీకు సమయానుకూలంగా కొన్ని ఉటంకిస్తాను మీకు. మామూలుగా రుద్రంలో గిరిశాయచ శిపివిష్టాయచ అని వస్తుంది. గిరిశ అన్న పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. గిరి అంటే వాక్కు అని, గిరి అంటే పర్వతం అని, గిరి అంటే మేఘం అని, ఇట్లా చాలా అర్థాలు ఉన్నాయి గిరికి. దాని గురించి రాసుకున్న పద్యం ఏమిటంటే, ఆ మేఘము ఆయనే, మేఘుడు, మేఘమంతా కూడా ఆయనే అన్న అర్థంలో రాసుకున్న పద్యం ఇది. ధూమంబో జలమో మహాగ్నిశిఖయో తోచంగనో వాయువో ఆ మేఘమ్మున కన్నితత్వముల నాహార్యంబుగా నీయగా ఆ మూలాగ్రము నీవు నిండి గిరిశ ఆనంద సద్వర్షముల్ భూమింజేర్చగనన్న పూర్ణమురిసెన్ భూతాంకురా శంకరా. ఆ మేఘం యొక్క తత్వము కదా, ధూమము. పొగ అనుకుందామా మేఘాన్ని పట్టుకుంటే? తెలియదు. జలం అంతా కదా, మరి మేఘం కరిగితే కదా వర్షం పడుతోంది, అందులో జలం ఉంది. జలమా? తెలియదు. మహాగ్ని శిఖము రాసుకుంటే అగ్ని పుడుతోంది, విద్యుత్తు జనిస్తోంది అక్కడ. పోనీ దాంట్లో అగ్నిశిఖ ఏమైనా ఉందా? అది తెలియదు. తోచంగనో వాయువో, ముట్టుకుందామంటే తగలదు. వాయువా? తెలియదు. ఆ మేఘమునకు అన్ని తత్వాలన్నీ మేఘంలో ఎట్లిచ్చావయ్యా నువ్వు గిరిశ? ఆమూలాగ్రము, దాంట్లో ఆమూలాగ్రము నీవే నిండి ఉన్నావు. నీవు ఎప్పుడైతే ఆనంద సద్వర్షాన్ని కురిపిస్తున్నావో
ఆ ఆ వర్షము భూమికి తాకి అన్నపూర్ణ మురిసిపోతూ ఉంది. నీకు అన్నపూర్ణ మీద ఎంత ప్రేమ స్వామి. కిందున్న అన్నపూర్ణను నీవు రంజింపచేయడానికి ఆ మేఘుడివై వర్షము రూపంలో, బిందువు రూపంలో వచ్చి ఆమెను తాకుతున్నావు. భూమింజేర్చగ నన్నపూర్ణ మురిసెన్ భూతాంకుర శంకర. ఇది మొత్తము వేదముల యొక్క సారమంతా ఒక పదంలో పెట్టాలి అంటే ఇది భూతాంకురుడు. అన్ని భూతములకు పంచభూతాత్మకమైన శరీరాలన్నింటికి, ఆ పంచభూతాలకు అన్నింటికీ అంకురప్రాయమైనటువంటి వాడు. ఎందుకంటే వర్షం పడగానే కింద మళ్ళీ పుష్పించేది అంకురమే గదా! అంకురం నుంచే మళ్ళీ వృక్షాలు, అక్కడి నుంచి పూలు, పండ్లు ఇవన్నీ మళ్ళీ వచ్చేది. చిన్న బీజం. ఆయన బీజాక్షర స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు అట్లా కొలువై ఉన్నాడు. తానే మేఘమవుతున్నాడు. తానే వర్షిస్తున్నాడు. మళ్ళీ విత్తనం రూపంలో మళ్ళీ ఆయనే మొలకెత్తుతున్నాడు. ఇదంతా చక్రము, కాలచక్రం. అటువంటి ఒక సన్నివేశాన్ని వివరించే అనుగ్రహం దక్కింది నాకు. అయితే ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః అని వేదం రుద్రంలో. ఉతైనం గోపా అదృశన్, గోపికలు ఉదయాన్నే ఆ నది నుంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి భగవంతుడు ఎక్కడున్నాడు నాకు కనపడ్డం లేదే అని పరితపిస్తున్న సమయంలో ఉతైనం గోపా అదృశన్ నదృశన్ ఉదహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. వారికి ఉదయాన్నే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా నీవు దర్శనమిస్తున్నావు అని దాని అర్థం. సత్యజ్ఞానికి దప్ప నా కనులకున్ సహకారమున్గావు నా కృత్యం బంధున లోపమున్నను దయాశ్రీ తత్వమున్ బ్రోవ ఆదిత్యాకారముదాల్చి దర్శనమిడన్ తేజస్సునున్ బొంది నే నిత్యం వర్ఘ్యముగా కవిత్వమిడదన్ నిర్వ్యాజమున్ శంకరా. సూర్యుడి రూపంలో నువ్వు కనపడుతున్నావు, బానే ఉంది. నేనేం చేయాలి? నా బాధ్యత ఏమిటి? సంధ్యావందనము. సూర్యుడికి అర్ఘ్యము ప్రధానము. అర్ఘ్యము చాలా ప్రీతి సూర్యుడికి. మరి నిరంతరం నువ్వు సూర్యుడిలాగా కనపడుతున్నావు, నేనేం చేయాలి? ఆదిత్యాకారము దాల్చి దర్శనమిడన్ నీ తేజస్సును నేను పొంది నే నిత్యం అర్ఘ్యముగా కవిత్వమిడిదని నిర్వ్యాజమున్ శంకర. నేను కవిత్వమే అర్ఘ్యముగా వదలగలను. నా దగ్గర ఏముందని ఇవ్వడానికి? దీన్నే అర్ఘ్యముగా నీకు సమర్పిస్తున్నాను నిర్వ్యాజమున్. నాకు దానికి వ్యాజము లేదు. ఈ ఫలము కావాలని, ఇది ఇంకొకటి చెయ్యాలని దానికి ఏ వ్యాజము లేకుండా నీకు అర్ఘ్యము నా కవిత్వాన్ని అర్పిస్తున్నాను. ఏం చేస్తావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని అటువంటి అంటే గొప్ప గొప్ప భావాలు కలిగేంత పద్యాలు. ఇది నేను రాసినది కాదు. అందుకే చివర్లో నేనా నిన్ను కవిత్వమందు పొగడన్ నీ ముందట వేషముల్ నేనా వ్రాసితి కాదు కాదు ధృతిగా నీవే సమస్తంబు నాలోన నీవు స్ఫురింపకున్న క్షణమున్ లోభిన్ గదా శంకర. నేనా ఎంత మహానుభావులు, కోటాను కోట్ల మంది ఋషులు నిన్ను ఎన్నెన్ని రకాలుగా కీర్తించారయ్యా. నేనా నిన్ను కవిత్వమందు పొగడన్ నీ ముందు వేషాలు ఎందుకు నావి? నేనా వ్రాసితి కాదు కాదు ధృతిగా నీవే సమస్తంబు నా లోనన్ నీవు స్ఫురింపకున్న క్షణమున్ లోభిన్ గదా శంకర. ఆ స్ఫురణ పరమేశ్వరుడు కలిగిస్తే అది శివమయం అవుతుంది. లేనప్పుడు మనం లోభులమే కదా. ఆ లోభిని ఒక అదేమన్నాను, జమ్ముకేశ్వర లింగం గురించి కూడా చెప్పుకున్నప్పుడు ఒక్క నిమిషం, ఒకే ఒక్క సెకండ్లో నేను చెప్తాను మీకు. అది కూడా చాలా నాకు ఇష్టమైన పద్యం. చలనం వించుకలేని నాకు కవితా చైతన్యమెట్లబ్బెనో జలమై దివ్య నదీ ప్రవాహగతి అయి సాగంగ శ్రీగంగయే శిలనై ఉన్ననన్ శివాకృతికి తెచ్చన్ జంబుకేశ కరంబులు జోడింతు కవీశని కరుణకున్ పూర్ణంబుగా శంకర. చలనం వించుకలేదు. ఒక్క చలనము లేనటువంటి ఒక మామూలు అజ్ఞానం తీసుకొచ్చి వాడికి కవితా చైతన్యాన్ని ప్రసాదించావు. జలమై దివ్య నది ప్రవాహగతి అయి సాగంగ శ్రీగంగయే. అప్పటి నుంచి కవిత్వం శ్రీగంగలాగా సాగుతూ ఉంది. శిలనై ఉన్న ననున్ శివాకృతికి, ఒక శిలలాగా పడి ఉన్న వాడిని
శివాకృతికి తెచ్చావు నాయన జంబుకేశ, కరంబులు జోడింతు కవీశ. ఎందుకంటే ఆ అటువంటి కవులందరికీ ఈశుడు. కవిం కవీనాం అని కవులందరికీ ఈశ్వరుడు ఆయన. ఆయనే కవి. ఆయన్ను మించిన కవి, అవధాని లేడు. శివుడు ఎట్లాంటి అవధాని అంటే కవితన్ మంత్రమునందునన్ పఠనమున్ గానమ్మునన్ శాస్త్రమున్ సవనంబుల్ వివిధంబులైన కళలన్ సంఖ్యం చతుషష్టితోన్ అవధానమ్మును చేయువాడవని నిన్నాద్యంతమున్ గొల్వగా శివమౌ చంద్ర కళల్ సదా జగతికిన్ చిందించరా శంకరా అని ఆయన అవధానిగా వర్ణించాను శివుణ్ణి. ఎటువంటి అవధాని అంటే 64 కళలను ఏకకాలములో నిర్వహిస్తున్నటువంటి అవధాని శివుడు. ఎందుకు 64 కళలు అంటే ఆయన శిరస్సునే చంద్ర కళలు ఉన్నాయి. 16 కళలతో నిండినటువంటి చంద్రుడు ఆయన శిరస్సు మీద ఉన్నాడు. కాబట్టి ఆ శివమౌ చంద్ర కళల్, ఆ కళలన్నీ ఈ జగతికి శుభం కలిగేటట్లుగా ఇంకా ఇంకా కళలన్నీ నిండేటట్లుగా ఈ జగతికి ప్రసాదించు అని ప్రార్థించాను. ఇది ఇట్లాంటి పద్యాలు ఇంకా సమయం తీసుకొని చాలా పద్యాలు వివరిస్తాను గాని, శంకర శతకం అన్నది నా జీవితానికి ఒక ఆయువు, నాకు ప్రాణం. నేను వేరే కొత్తగా ఏదో చెయ్యాలని, ఇంకేదో కష్టపడాలని నాకెందుకంటే, ఎప్పుడైతే మనం శివుణ్ణి దర్శించుకున్నామో అంతకన్నా చేయవలసిందేముంది జీవితానికి కొత్తగా. కాబట్టి ఆ శివోపాసనే జీవితంగా సాగిస్తున్న వాడిని. ఏ పనిలో ఉన్నా, ఏం చేసినా ఆయన అనుగ్రహమే, ఆయన భిక్ష మాత్రమే ఈ జీవితము, ఈ కవిత్వము అనుకొని బ్రతుకుతున్నవాడిని నేను. ఇవాళ మీ అందరి ముందు ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం రావడం కూడా ఇదంతా యోగం. ఎక్కడో యోగం ఉంటే గాని ఇట్లాంటి పెద్దల ముందు మాట్లాడే అదృష్టం రాదు. ఆ మార్గంలో వెంటనే అమ్మవారి శతకం రాయాలి అని ఒక సంకల్పం చేసుకోవడం, అది భ్రమరాంబ, నేను శ్రీశైలం ఆ భ్రమరాంబిక దయ వల్ల పుట్టానని మా అమ్మ ఎప్పుడు చెబుతూ ఉంటుంది. ఆమె అనుగ్రహం చేత కాబట్టి మళ్ళీ 3 వారాల తర్వాత తీసుకురా అని భ్రమరాంబ మదంబ హృదంతర ప్రభ అని మకుటం పెట్టుకొని అమ్మవారి శతకం మీద పద్యాలు అవి రాస్తున్నాను అమ్మవారివి. దాంట్లో కూడా మంచి మంచి పదాలు, ప్రయోగాలు, శబ్దము, అలంకారము అట్లా వచ్చి అనుగ్రహిస్తున్నాయి అంటాను నేను. నేను రాశాననడం అన్నది లేదు కానీ మీరు సమయం గురించి ఆలోచించొద్దంటే తప్పకుండా మీరు లెక్క పెట్టుకుంటున్నారు. అవధానం చేశారుగా, 3 అవధానాలు చేశారు ఆయన. అవధానంలో ఘంటాగణనము, పుష్పగణనము అంటుంది. ఆ ఘంటాగణనలో లెక్క అట్లా విషయాలు మీరు కానీ యథేచ్ఛం కానివ్వండి. ఇప్పుడు 7:04 అయింది, మనకు 7:25 వరకు మీరు హాయిగా మనకు మీ రసగంగలో మమ్మల్ని తరింపజేయండి. బాగా చాలా తప్పకుండా అని ఆ భ్రమరాంబ శతకము, ఆ పద్యాలు రాసుకుంటూ ఆ క్రమంలో కూడా మంచి మంచి నాకు ఒక నిశ్చయం ఏమిటంటే, పద్యం అన్నది ఊరికే ఏదో శతకం 100 పద్యాలు రాసి శతకం పూర్తయిందనడం గొప్ప సంగతే, రాయొచ్చు కానీ ఆ 100, 108 పద్యాలు కూడా రత్నాలు లాంటివి ఉండాలి. ఎందుకంటే అది మన జీవితం, మన జీవితానికి ఉపయోగపడేది. ఎవరికో, సమాజానికి, ఇంకొకరికి తర్వాత సంగతి. ముందు మనకే రాసుకున్న దానికి మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత అయినా మన శతకం మనం చదువుకుంటే ఈ పద్యం అద్భుతం కదా అనేట్టుండాలి. దాని నుంచి మనం 4 విషయాలు నేర్చుకునేట్టుండాలి. అది మన జీవితానికి ఉపయోగపడాలి. అట్లా ఉండాలి అంటే ప్రతి పద్యానికి మనం చాలా సాధన, మన జీవితం దానికోసమే పెట్టి ఆ పద్యమే ఇంకా మనకు అన్నట్టుగా రాస్తేనే ఆ పద్యం. అట్లా ఉండాలనే ప్రయత్నిస్తాను నిరంతరం నేను. అందుకే ఏదో ఒక్క రోజులో శతకం రాసేసాం అయిపోయింది ఈ హడావిడి పెట్టుకోను. నాకు అమ్మవారి స్ఫురణ ఎప్పుడొచ్చింది, మంచి భావన తట్టిందా, మంచి పద్యం వస్తోందా, అప్పుడే రాసుకుంటాను. అదే శతకంలో ఉంటుంది. తక్కిన పద్యాలు ఇంకా నేను శతకంలో ఉంచాను. అటువంటి అదొక నిష్ట పెట్టుకున్నాను నేను. అట్లా ఉంటేనే నా శతకం అది బాగుంటుంది అనే ఒక ఆలోచన. సరే, ఆ మార్గంలో శృంగేరిలో ఉన్నప్పుడు శృంగేరికి వెళ్ళాం ఒకసారి. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆమె వీణ పట్టుకొని పరమ సుందరంగా, మనోహరంగా దర్శనం అయింది అక్కడ. ఆ అమ్మవారి గురించి పద్యాలు రాసుకోవాలని సంకల్పం అక్కడ. ఏమి అమ్మవారు వీణ ఎందుకు పట్టుకుంది అనుకున్నా. వస్తు గణంబు దాటి కకుభాశ్రుతి మీటి వివేక వీణపై ప్రస్తుతి జేయ సుస్వర విభాషిత భాష జనించి భావముల్ శస్త విరాగతత్వమయి సత్పదముందగ కీర్తనంబు
నీ హస్తమే రాయగల్గు భ్రమరాంబ మదంబ హృదంతర ప్రభా. వస్తు గణంబు దాటి ఇన్ని వస్తువులు కాదని ప్రపంచంలో ఒక్క వీణ ఎందుకు పట్టుకున్నావు తల్లి అంటే అది వివేక వీణ. మనిషి యొక్క ఆకారము కదా అది వీణ అన్నది. మనిషి యొక్క వివేకము అనే వీణ మీటుతూ ఉంది. ఆ వీణ అంటే వివేకాన్ని శృతి చేస్తూ ఉంటుంది అమ్మవారు. ఎక్కడ వీడి వివేకము తప్పుతుందో అని దాన్ని లయబద్ధంగా శృతి చేసుకుంటూ వెళుతూ ఉంటుంది ఆమె. ఆ వివేక వీణపై ప్రస్తుతి చేయ అట్లా నీవు ప్రస్తుతి చేస్తుంటే సుస్వర విభాషిత భాష జనించి ఆ ఆ వీణావాదనము చేత సుస్వర విభాషిత భాష జనించి స్వర విభాషితమైనటువంటి భాష జనిస్తూ ఉంది. ఆ విభాషితమైన ఆ భాష భావముల్ శస్త విరాగతత్వమై ఆ మంచి భావాలు శుభకరమైనటువంటి భావాలున్నాయి. దానికి ఒక రాగం ఉంది. ఏ రాగము ఈ భాషది? ఆ వీణకు వాయిస్తుంటే ఏ రాగంలో వాయిస్తోంది అంటే విరాగమే రాగం, వైరాగ్యమే ఆ వీణావాదనానికి రాగం. శస్త విరాగతత్వమయి సత్పదముందగా ఇన్ని ఉన్నాయి. దాంట్లో పదాలు ఉండాలి కదా. ఆమె వాయిస్తూ ఉంటే ఒక కీర్తన పాడుతూ ఉంటే దాంట్లో కొన్ని పదాలు ఉండాలి. ఆ పదం ఏది అంటే సత్పదము, మోక్షమే పరమపదమే పదముగా, వైరాగ్యమే రాగముగా ఆమె వీణ వాయిస్తూ ఉంది. ఇటువంటి కీర్తన సత్పదముందగ కీర్తనంబు నీ హస్తమే రాయగలగు. ఇటువంటి కీర్తన ఎవరు రాయగలరు? ఇంకా నీ హస్తము తప్ప, నీ చేతి ద్వారా ఇటువంటి కీర్తన రచించబడుతుంది తప్ప ఇంకా ఎవరికైనా సాధ్యమా? ఇటువంటి పదము, ఇటువంటి రాగము, ఇటువంటి భావము, ఇటువంటి ఆ శృతి, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి కీర్తన కేవలం నీ హస్తమే రాయగలుగు తల్లి భ్రమరాంబ మదంబ హృదంతర ప్రభ. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి శిఖరాయమైనటువంటి పద్యం అసలు నాకు ఈ శతకంలో. అట్లా ఒకటి వెంటనే ఇంకొకటి ప్రప్రథమ ప్రపంచ సువిపంచిక నుంచి విరించి నుంచి సృష్టి ప్రవర స్వర శృతి రచించగ పంచగ సంచితార్థ శబ్ద ప్రకరంబునన్ నను సదా సదుపాసన చేయ నిమ్ము బాల్య ప్రణవాక్షరంబ భ్రమరాంబ మదంబ హృదంతర ప్రభా. ప్రప్రథమ ప్రపంచ సువిపంచిక, ఆమె మొట్టమొదటి ప్రపంచము అనే వీణ పట్టుకుంది. అది ఇంకొక భావన. అక్కడేమో వివేక వీణ అన్నాం. మొట్టమొదటి ప్రపంచము అనే వీణ పట్టుకొని వాయిస్తోంది. ఎందుకంటే పంచభూతాత్మకం శరీరం, దాన్ని పట్టుకునే వాయిస్తోంది ఆమె. ప్రథమ ప్రపంచ సువిపంచిక నుంచి విరించి నుంచి సృష్టి ప్రవర స్వర శృతి రచించగా. సృష్టి ప్రవర, మనం ప్రవర చెప్పుకుంటే ఏదో మాకు ఆత్రేయస గోత్రం కాబట్టి ఆత్రేయస అర్చనానుస శ్యావాశ్రయారుషేయ ప్రవరాన్విత అని చెప్పుకుంటాం. మాది ఈ ఋషులు, ఈ యజుశాఖ, అది ఇది ఏ సూత్రము అన్ని చెప్పుకుంటాం ప్రవర. కానీ సృష్టి ఎప్పుడు ఏర్పడింది? సృష్టి అది అనాదిగా సాగుతున్నటువంటి ఆ సృష్టి ప్రవర ఎవరిని చెప్పుకోవాలి? ఋషుల, సృష్టిలో పుట్టిన వాళ్ళు. ఎవరిని ప్రవరగా చెప్పుకోవాలి? ఆ అమ్మవారిని ప్రవరగా చెప్పుకోవాలి. అమ్మవారి నుంచి వచ్చిందే సృష్టి కాబట్టి సృష్టికి ప్రవర ఇంకొకటి లేదు, అమ్మవారే ప్రవర. సృష్టి ప్రవర స్వరశృతి రచించగా పంచగా, అది సృష్టిస్తున్నావు మళ్ళీ అందరికీ పంచుతున్నావు ప్రవరను. పంచగా సంచితార్థ శబ్ద ప్రకరంబునన్, కాబట్టి ఇటువంటి అమ్మవారిని సంచితార్థ శబ్ద ప్రకరంబునన్ నన్ను సదా సదుపాసన చేయనిమ్ము. ఈ సంచితమైనటువంటి అన్నింటినీ తీసుకున్నటువంటి ఈ శబ్దము అనే ఒక్క పదములో ఎన్ని అర్థాలు చెప్పారో ఋషులు మనకు లెక్కలేదు. ఆ శబ్దోపాసన, శబ్ద బ్రహ్మోపాసనలో నన్ను నిరంతరం ఆ సదుపాసనలో సాగనిమ్ము తల్లి. బాల్య ప్రణవాక్షరంబ, బాలాంబికా స్వరూపం, బాలా త్రిపుర సుందరి. ప్రణవము బాల్య ప్రణవం అయితే ఎలా ఉంటుంది అంటే అది బాలా త్రిపుర సుందరి రూపంలో కనపడుతుంది. అటువంటి అమ్మవారు నన్ను ఆ సదుపాసనలో నడిపించుగాక అని ఆ భ్రమరాంబ శతకంలో ఆ పద్యాలు, ఇవన్నీ ఇంకా అట్లా చాలా పద్యాలు ఒక ఆనందమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్తాయి. నన్నే ముందుగా నేను 10 మందితో చెప్పుకున్నప్పుడు ఇంకా ఆనందం. ఈ పద్యాలు ఇట్లాంటి యోగం ఇచ్చిందా అమ్మవారు మనకు, మన జీవితానికి. కవిత్వం అంటేనే ఆనందం, అందము.
ఒక జీవితానికి ఒక సౌందర్యాన్ని తీసుకొస్తుంది కవిత్వం. ఎందుకంటే వస్తువును కేవలం వస్తువుగా చూసి వదిలేస్తే అది సామాన్యమైన జీవితం. ఆ వస్తువు వెనక వాస్తవాన్ని జూడాలి. పదార్థము వెనక యథార్థాన్ని జూడాలి. అది కవిత్వం. అది ఏదో ఒక కొత్త కోణంలో ఉంటుంది కవిత్వం అన్నది. ఎంతమంది పోతన గారు నాకు చాలా ఇష్టమైన కవి. ఆయన కవిత్వంలో ఉన్నంత అమృతత్వము నేను ఇతర కవులలో సౌందర్యాన్ని నేను ఇష్టపడినా, పోతన గారి కవిత్వము మహాప్రసాదం అసలు భూమండలానికి. భాగవతం పద్యాలు చదివితే అది జీవితం నిలబెడుతుంది. ఆ మొత్తం భాగవతం అన్నది. ఏమి పద్యాలు, ఏమి ధార. అసలు ఆ పదాలు, పద్యాలు వింటూ ఉంటేనే పోతన గారి కవిత్వం ఎంత పుణ్యం చేసుకున్నాడు ఈయన. మనమెంత పుణ్యం చేసుకున్నాం ఆయన పద్యాలు వినడానికి, చదవడానికి. అమృతం. ఒక అమృతం అన్నది పూర్తిగా నిండిపోయి ఒక పాత్రలో ఇంకా కొంచెం అంచు గూడా ఇంకా స్థలం లేకుండా ఇట్లా పొంగిపోతుందేమో అన్నట్టుగా నింపివేసినటువంటి పాత్ర శ్రీమద్ భాగవతం. అటువంటి పోతన గారి కవిత్వము ఇవన్నీ ఋషులు ఎంతో గొప్ప గొప్ప కావ్యాలు మనకు అందించారు. ఆ పరంపరలో ఎక్కడో మనకు కవిత్వం అన్నది రావడము, ఆ కవిత్వ మార్గంలో, ఆ కవిత్వములో మనం ఉన్నాము అంటేనే ముందు మనకు ఏదో యోగం ఉంది అని నేను గట్టిగా నిర్ణయించుకున్నా. అందుకే నేను రాసే ప్రతిదీ నేను వారితో సరితూగకపోవచ్చు. ఎట్లాగూ మహానుభావులు. వాళ్ళను మనం అందుకోవడానికి సాధ్యం గాదు. కాకపోతే ఎప్పటికప్పుడు మళ్ళీ ఈ సమాజంలో మనం ఆ స్థాయిలో ఉన్నామా లేదా అనైతే మనం జూసుకోవాలి. ఆ కవిత్వాన్ని ఆ నిష్టగా ఒక మడిగట్టుకొని చెప్పాలి అన్న ఒక నియమం మాత్రం పెట్టుకున్నాను. దాని ఫలితాలే ఈ శంకర శతకమైనా, భ్రమరాంబ శతకమైనా ఆ మార్గంలో ఉన్నప్పుడు అఖండ లాంటి చిత్రం రావడం, దానికి ధర్మము, సనాతన ధర్మం గురించి చెప్పాలి. ఒక పాట రాయాలి అన్నప్పుడు ధర్మం గురించే పాట అనేటప్పటికీ అదే ధర్మంలో ఉన్నవాళ్ళం. అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం. అదే ధర్మాన్ని అనుష్ఠిస్తున్న వాళ్ళం. ఎంతసేపు అది రాయడం. కాబట్టి అఖండ హైందవం, అఖండ హైందవం. ఆ హైందవం గురించి పాట రాయాలి అన్నప్పుడు అది రాశాను నేను. అఖండ హైందవం, 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 విశ్వరచనా వైభవం, నవ్య ఘటనా ప్రాభవం, అనంత హైందవం, 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 ఆదిస్వరితం శ్రీరవం, ఆత్మచరితం అర్ణవం, వేద వేదాంత విహిత సంజాత విధి విధవర ధర్మం, కాలకాలాంత కథన సంధాన కృతికృత యుగ ధర్మం, పంచభూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ ధర్మం ప్రణవం, మందిరోద్ధార మను సదాచార మణిమయ ధర్మం మహితం, సకల సద్భావ సాంద్రగీతం స్మృతి పురాణైక సుప్రభాతం, ఆలయాకార నిగమ సంచార సర్వాధారం ధర్మం, సుందర జీవన సూత్రమిదం, శతగుణగణ సంచిత జనవన రంజిత అతులిత ధర్మమిదం, ఘన సనాతనం జయతు సత్యయానం, నిత్య నిర్మలం కాలం నియతఖేళనం. ఇది మొత్తము ధర్మము ఒక స్వరూపంగా తీసుకొచ్చిన పాట. విశ్వరచనా వైభవం, నవ్య ఘటనా ప్రాభవం. విశ్వరచన, ఈ సృష్టి ఎట్లా రచించబడిందో ముందు చెబుతోంది మన ధర్మం. ఆ వైభవాన్నంట. నవ్య ఘటన, ఎప్పటికప్పుడు నవ్య ఘటన. మళ్ళీ సనాతన ధర్మం అన్నది ఎంత పురాతనమైనదో అంత సనాతనము, అంత నవీనమైనది. ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్తదే ఇది. ఇంకొక 100 సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ ఈ ధర్మమే వర్తిస్తుంది ఆ కాలానికి. ఎందుకంటే కాలానికి అతీతమైనటువంటిది మన ధర్మం. కాబట్టి ఏ కాలానికైనా ఒదుగుతుంది అది. వేద వేదాంత విహిత సంజాత విధి విధ వర ధర్మం. వేదముల చేత సంజాతము, వేదముల నుంచి ఆవిర్భవించబడి విధి విధానాలతో అందంగా సుందర జీవన సూత్రం ఇదవన్నా. అందుకంటే సుందరమైన జీవన విధానమే మన సనాతన ధర్మం. అంతకుమించి ధర్మం అంటే ఏదో పెద్ద బరువైన పదం, ఏదో మడిగట్టుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇన్ని నియమాల, ఇన్ని నిష్టల, ఇన్ని ఆచారాల అంటే జీవితాన్ని మెరుగుదిద్దుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక సుందరమైనటువంటి వ్యవస్థ తప్ప ఇది ఎవరిని కట్టివేయడానికో ఇబ్బంది పెట్టడానికో ఏర్పడిన ధర్మం కాదు ఇది. ప్రతివాడి జీవితాన్ని ఔన్నత్యముతో తీర్చిదిద్దుకునేటట్టుగా చేసే ధర్మం ఇది.
కాల కాలాంత కథన సంధాన కృతి కృత యుగ ధర్మం. కాలములు కాలాంతముల చేత సంధానం కథన ఎప్పటికప్పుడు కాలముతో సంధానం చేయబడుతూ ఉంటుంది మన ధర్మం ఆ కాలానికి తగ్గట్టుగా. పంచభూతార్థ పరమ నిస్వార్థ. ఈ ధర్మానికి స్వార్థం ఉండదు. నిస్వార్థముగా ఇది జనములకు ఉపనిషత్తులో చెబుతారు. జగద్గురువుల వారు ఎప్పుడు చెబుతుంటారు ఈ మాట. ఉపనిషత్తులకు వేదాలకు సమాజము పట్ల చాలా ఆప్తభావము అంటారు. అది ఉపనిషత్తులోనే ఉంది ఆ మాట అని. ఆప్తభావం ఎందుకంటే ఎక్కడ ఒక మనిషి తప్పిపోతాడో, వీడు ఎక్కడ కిందికి పడిపోతాడో అని వేదములు ఉపనిషత్తులు నిరంతరం వాడిని దగ్గర తీసుకొని వాడిని ఎదిగేటట్లుగా చేసి వాడికి ఒక జ్ఞానాన్ని ప్రసాదించి ఇదిగో ఈ సృష్టిలో నువ్వు ఇట్లా ఉండురా నువ్వు తరిస్తావు అని చెప్పే ధర్మం మన ధర్మం. ఆ ఆప్తభావంతో ఉంటుంది ఎప్పుడు వేదం అన్నది, ఈ ధర్మం అన్నది. సకల సద్భావ సాంద్రగీతం స్మృతి పురాణైక సుప్రభాతం. ఎప్పుడు సకల సద్భావములు, ప్రతి ఆచారము, ప్రతి ఆ ధర్మములో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా సద్భావంతో కూడి ఉన్నది. సృష్టి మొత్తము శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పగలిగిన ధర్మం మన ధర్మం. అంటే మొత్తము పంచభూతాలను ఈ సృష్టినంతా కూడా మనము దీనిని ఇక్కడ ఉన్న వస్తువుల్ని అనుభవిస్తూ అనుభూతి చెందుతూ మళ్ళీ తిరిగి కృతజ్ఞతాపూర్వకంగా ఈ సృష్టికి ఏం చెయ్యాలో అది చెయ్యడమే మన ధర్మం. అదే యజ్ఞం యొక్క ప్రాధాన్యత కూడా అదే. యజ్ఞం ఎందుకు చెయ్యాలి అంటే ముందు సృష్టి మనకి ఇస్తూ ఉంది అన్ని, ఇచ్చినందుకు మనం కృతజ్ఞతగా చెయ్యాలి, అప్పుడు మళ్ళీ ఇస్తుంది. ఇలా నీ జీవితాన్ని అభివృద్ధి చేసుకో, ప్రకృతిని ఆరాధించు, అది ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రకృతి మళ్ళీ నీ తర్వాతి తరాలను కాపాడుతుంది. ఇదే మన ధర్మం చెప్పింది. ఇంతకన్నా సూక్ష్మంగా ఇంకేం చెప్పగలం? ఇంత సూక్ష్మమైన దృష్టి కలిగిన వాళ్ళు ఋషులు. వాళ్ళు ఎక్కడో ఒక పద్యంలో రాసుకున్న దిగ్వీధులని, దిగ్వీధులు చిర పుస్తకంబులై కనపడ్డాయి వాళ్ళకి. మొత్తం వాళ్ళకి ఏం పుస్తకాల, ఇవాళ పుస్తక ప్రదర్శనకు వెళ్ళొచ్చాం, కానీ మనకంటే పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళకి ఏ పుస్తకాలు ఉన్నాయి ఋషులకు? దిగ్వీధులే పుస్తకాలు. దిక్కులనే పుస్తకాలుగా చేసుకొని వాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తపస్సులో ఉండి మొత్తము సృష్టినంతా కూడా వాళ్ళు చదివారు ఏమిటిది అని. ఆ చదివిన దాన్ని క్రోడీకరించి అందంగా ఒక ఒక పిల్లల మీద వాత్సల్యంతో ఈ తర్వాత తరాలకు చేరాలి అని దాన్ని పుస్తక రూపంలోకి తెచ్చారు, తాళపత్రాల్లోకి తెచ్చారు. ఈనాటికి మనకు ఆ ధర్మం నిలబడి ఉంది. వాళ్ళు దర్శించకపోతే దర్శనాత్ ఋషి అన్నారు. అందుకే వాళ్ళు దర్శిస్తారు. మంత్రాన్ని మనం చదవగలం, కానీ మంత్రాన్ని దర్శించగలవారు ఋషులు. కాబట్టి ఆ ఋషి సంప్రదాయములో వాళ్ళు ఇచ్చిన ధర్మంలో మనం బ్రతుకుతున్నాం. ఇవాళ కూడా మనం శివ, రామ, కృష్ణ అనుకుంటున్నామంటే అది వాళ్ళ భిక్ష, వాళ్ళు ఏర్పరిచినటువంటి ధర్మం. ఆ మార్గంలో ఆ సనాతన ధర్మం గురించి ఒక పాట రాయడము, ఇంకా అవధానాలు, పద్యాలు, ఇట్లా శతకాలు, పాటలు. నాకు శివుడు అంటే చాలా భక్తి. శివుడి మీద ఎన్నో జానపద గేయాలు రాసుకున్నాను నేను. పల్లెటూరు వాడిని. ఎన్ని మాట్లాడుకున్నా నా పల్లె, నా ఊరు, నా శివాలయం. శివుడు అంటే చాలా సామాన్యుడికి అతి దగ్గరైనటువంటి దైవం. ఏమడుగుతున్నాడు ఆయన? శక్తిని చెంబెడు నీళ్లు చాలట కదా అని ఒక పద్యం రాసుకున్నా శంకర శతకంలోనే. భక్తిన్ బిల్వ దళంబులీయ శివమై ఉండే అలంకారముల్. ఆయనకు ఒక బిల్వపత్రము, ఒక చెంబెడు నీళ్లు, ఆయనకి ఇంతకన్నా పెద్దగా ఏమీ కోరాడు. ఆయన భస్మాన్ని అలదుకున్నాడు. ఒక ఎందుకు ఆయన భస్మం పూసుకున్నాడు అని ఒక ప్రశ్న తలెత్తితే, మనం అగ్నిలో ఏ వస్తువు నేసినా అది దాని రూపాన్ని కోల్పోతుంది. నీటిలో గనక వేస్తే ఒక వస్తువును, దానికి పట్టిన మలినం మాత్రమే పోతుంది. ఆ వస్తువుగా నిలబడుతుంది నీళ్లలో పడితే. కానీ అగ్నిలోకి ఎప్పుడైతే ఒక వస్తువు పడుతుందో దాని గుణాన్ని దాని రూపాన్ని అన్నింటినీ కోల్పోతుంది. ఆ వస్తువు ఉండదు ఇంకా అగ్నిలో. కానీ ఈ భస్మాన్ని ఎప్పుడైతే అగ్నిలో వేస్తామో మళ్ళీ చివరికి మిగిలేది భస్మమే. ఎన్నిసార్లు అగ్నిలోకి వేసినా కూడా మళ్ళీ భస్మంగానే ఉంటుంది, దానికి వేరే రూపం లేదు. కాబట్టి నిరంతర చైతన్య స్వరూపమైనటువంటి భస్మం అది ఇంకా మళ్ళీ ఇంకొక రూపాన్ని తీసుకోదు, అది నిత్యం ఉండేది ఈ సృష్టిలో. కాబట్టి ఆ భస్మాన్ని తీసుకొని ఆయన శరీరానికి అలదుకున్నవాడు. ఎందుకంటే నేను శాశ్వతమురా, నీవు కాదు, ఇది శాశ్వతమైనది, కాబట్టి నేను భస్మం పూసుకున్నానని చెబుతున్నాడు భక్తుడికి. ఆ శాశ్వతమైనటువంటి శివుడు
నిత్య చైతన్య స్వరూపుడైనటువంటి శివుడు మనందరినీ అనుగ్రహించుగాక. నేను సమయం ఎంతో తీసుకోవచ్చు కానీ, శివుడికి నమస్కారం చేసుకున్నాక ఇంకా మాట్లాడాల్సిన పని లేదు. అసలు ఆ శివానందములో మనం అది అనుభూతి చెందుతూ ఉండడమే అని నేను భావిస్తాను. ఆ శివుడికి నేను నమస్కరిస్తూ ఇంకా ఇంకా నా చేత మంచి సాహిత్యం తెప్పించాలి ఆయన. ఆయన అనుగ్రహంతోనే నేను ఇంకా గొప్ప సాహిత్యాన్ని నేను ఈ సమాజానికి అందివ్వాలని కోరుకుంటాను. ఈ 4 మాటలు ఇంతమంది మహానుభావుల సమక్షంలో ఇవాళ మాట్లాడే అదృష్టం కలిగినందుకు గూడా ఇది శివానుగ్రహంగా భావిస్తున్నాను. సాంప్రతి సురేంద్రనాథ్ వారికి గూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ఇంతమంది మహానుభావుల మధ్యలోకి నన్ను తీసుకువచ్చి ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టారు. ఇది గొప్ప యోగంగా నేను భావిస్తూ అందరికీ మీకు ప్రణామాలర్పిస్తూ స్వస్తి ప్రజాభ్యః.